ఇక్కడ 8, 9 డివిజన్లకు సంబంధించిన అభ్యర్థులు వేదిక మీద ఉన్నారు. డిసిసిబి అధ్యక్షురాలు ఉన్నారు. మిత్రపక్షమైన సిపిఎం పార్టీ సెక్రటరీ గారు ఉన్నారు. మాజీ ఎమ్మెల్సీ బాలసాని గారు ఉన్నారు. ఈ ప్రాంతవాసి ఈ టెంపుల్ చైర్మన్ పెద్దల వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. ఇంకా ఈ పాలవంచ పట్టణానికి సంబంధించిన అతిరథ మహారథులందరూ కూడా కింద ప్రజల్లోనే ఉన్నారు. మీడియా మిత్రులు కూడా ఉన్నారు. అందరికీ శిరస్సు వంచి మనస్ఫూర్తిగా మరొక్కసారి హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. మీకు తెలిసిందే, తెలంగాణ రాష్ట్రంలో పేదోడి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రజా ప్రభుత్వం పేదవాడికి అండదండలుగా ఉంటూ చెప్పిన ప్రతి సంక్షేమ కార్యక్రమానికి పేదవాడికి ఇయ్యాలని నిరంతరము తప్పిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటికే పేదవారికి ఇచ్చాం. దాంట్లో భాగమే ప్రతి పేదింటి ఆడబిడ్డ ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇచ్చాం. పెద్దోళ్లు తినే సన్న బియ్యం బువ్వ నా పేదింటి ఆడబిడ్డ తినాలని పేదింటి ఆడబిడ్డకి సన్న బియ్యాన్ని ఇచ్చాం. 10 సంవత్సరాలు పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వకపోతే ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇచ్చాం. పాత రేషన్ కార్డులో కొత్త పేర్లు ఎక్కించాం. నా ఆడబిడ్డ అమ్మింటికో అమ్మోరి దగ్గరకో వెళ్లాలంటే ₹1 ఛార్జీ లేకుండా ఆర్టీసీ బస్ సౌకర్యం కల్పించాం. పేదోళ్ల పిల్లలు హాస్టల్లో చదువుకుంటుంటే ఆనాటి ప్రభుత్వం సరిగా పువ్వు పెట్టకపోతే 40% వారికి మెస్ ఛార్జీలు పెంచాం. పేదింటి ఆడపిల్ల చదువుకునే ఆడపిల్లకి కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచాం. పేద పిల్లల చదువుకోవటానికి ప్రతి నియోజకవర్గానికి 200 కోట్లతో అత్యంత అధునాతనమైన స్కూల్ బిల్డింగ్ ప్రతి నియోజకవర్గంలో కట్టిస్తున్నాం. అన్నీ చెప్తున్నావు సీనన్న, అసలు సమస్య మాకు చెప్పవే అని మా అక్క నవ్వుకుంటూ నాకెళ్లి చూస్తుంది. ఆ అసలు సమస్య ఏందంటే ఇందిరమ్మ ఇళ్లు, ఇళ్ల స్థలం. అవునా? పేదోడి కళ. ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాలలో మాయమాటలు చెప్పి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బొమ్మ చూపించి దీనికి ఓటై వచ్చిన తర్వాత నీకు ఇటువంటి ఇల్లు ఇస్తా, నీ అల్లుడు వస్తే ఆ గదిలో పడుకుంటాడు, నీ కోడలు ఈ గదిలో పడుకుంటది, నీ కోడి ఆడకప్పెడతావు, నీ మేకని ఈడకడతావని కట్టేస్తావని సొల్లు కబుర్లు చెప్పాడు ఆనాటి దొర. ఈ పేదోడు ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇల్లు ఇచ్చాం. మన కొత్తగూడానికి కూడా మొదటి విడత 3.5 ఇళ్లు ఆ శాఖ మంత్రిగా నేనే ఇచ్చా. అయినా ఇంకా పూర్తిగా వచ్చిన మాట నిజం కాదు. ఇంకా అర్హులైన పేదవాళ్లు చాలా మంది ఉన్నారు. రేపు ఏప్రిల్ నెలలో 2వ విడత ఇస్తున్నా, 3వ విడత ఇస్తా, 4వ విడత ఇస్తా. రాబోయే ఈ 3 సంవత్సరాల్లో మళ్లీ 3 సార్లు ఇస్తా. అర్హులైన ప్రతి పేద బిడ్డకి 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్లు ఇస్తా. ఆ శాఖ మంత్రిగా నేనే చెప్తున్నా. ఇల్లు ఇస్తావు బాగానే ఉందన్నా, స్థలం లేదు కదా, లేకుంటే ఎప్పుడన్నా ఇల్లు కట్టుకుంటే దానికి పట్టా కూడా లేదు అనేది ఈ మా అవ్వ అడుగుతుంది వెనకుండి. నిజం. ఆనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ఈ 15 సంవత్సరాల నుంచి ఇటల్లా ఈ ఎన్నికలైన తర్వాత అప్పుడు ఇళ్ల స్థలం తీసుకొని నిరుపేదలకి ప్రభుత్వ స్థలాలు ఎక్కడున్నాయో, నివాసానికి యోగ్యమైన స్థలాలు ఏవైతే ఉన్నాయో
అర్హులైన పేదవాళ్లకి ఆ ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత ఆ శాఖ మంత్రిగా, రెవెన్యూ శాఖ కూడా నేనే. ఆ శాఖ మంత్రిగా ఇళ్ల స్థలం ఇచ్చే బాధ్యత కూడా నాదే. ఇల్లిస్తా, ఇళ్ల స్థలం ఇస్తా. అంతేకాదు, ఈ సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజా ప్రతినిధులు లేని కారణంగా ఈ 25 సంవత్సరాలు అనేక రోడ్లు, డ్రైన్లు, బ్రిడ్జీలతో ఇబ్బంది పడుతున్నారు. ఆ హైటెన్షన్ లైన్ లాంటి హైటెన్షన్ లైన్లు ఇళ్ల మీద పోయి ప్రమాదానికి గురవుతున్నారు. ఈ కోడైన తర్వాత హైటెన్షన్ లైన్లు కానీ, ఈ రోడ్లు కానీ, ఈ డ్రైన్లు కానీ, తాగునీరు కానీ ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత ప్రభుత్వం నీది కాబట్టి, చెయ్యగలిగేది నేనే కాబట్టి చేస్తా. ఇంకొక సమస్య ఉంది మీకు. 999 సర్వే నెంబరు భూములైతే ఉన్నాయి, అన్ని ఎక్కడా తాకట్టు పెట్టుకోలేము. అవసరం కోసం బిడ్డకిచ్చిన అగ్రిమెంట్ రాయటం తప్ప రిజిస్ట్రేషన్ ఇవ్వలేం. అల్లుడికి కోపం వచ్చినప్పుడు అలా బిడ్డను ఇంటికి పంపించి మీ నాయన పనికిరాని భూమి నాకు ఇచ్చాడని ఆ బిడ్డను సాధిస్తుంటాడు అల్లుడు. ఏదైతే 999 సర్వే నెంబర్ ఉందో దాన్ని పూర్తిగా సర్వే చేయించి ఎవరైతే అర్హులైన వాళ్ళు దాంట్లో ఉన్నారో వాళ్ళకి పూర్తి హక్కులతో పట్టా ఇచ్చే బాధ్యత నాదే. ఆ శాఖ మంత్రిగా, రెవెన్యూ మంత్రిగా. చివరగా మీకు ఒకటే చెప్పదలుచుకున్నాను. ఎన్నికలు వచ్చినాయి కదా అని రంగురంగుల కండలతో మీ దగ్గరికి జనం వస్తారు. ఇప్పటికే వస్తున్నారు. నాది ఆ పార్టీ దగ్గరే. నేను లోన్ నుంచి మాట్లాడన్నీ నేనే చేపిస్తా, నేనే చేయించేది అని కల్లబల్లి మాటలతో వస్తారు. అది నిజం కాదు. ముఖ్యమంత్రి నీ పార్టీ వాడు, ఎంపీ నీ పార్టీ వాడు, మంత్రి మీ సీనన్న నీ ఇంటి కుటుంబ సభ్యుడు. చేసేది నేనే. ఈ కొత్తగూడెం మున్సిపాలిటీని అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత, ఈ కొత్తగూడెంలోని రోడ్లన్నీ అభివృద్ధి చేసే బాధ్యత, ఈ పాలవంచలోని ఇప్పుడు చెప్పిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసే బాధ్యత నాదే. కానీ కత్తి ఒకటికిచ్చి యుద్ధం ఒకరిని చేయమంటే కత్తి లేకుండా యుద్ధం చేయలేను. మీ దగ్గర ఈ 8, 9 డివిజన్లకు సంబంధించి 2 అభ్యర్థులు ఇక్కడ ఉన్నారు. 8వ డివిజన్ నుంచి సోదరిమణి లలిత కుమారి, ఈ చెల్లెమ్మ గుర్తు కూడా ముందుకు రానియమ్మ, వెనక జరగ. లలిత కుమారి, ఈ అక్క గుర్తు అస్సం గుర్తు. 8వ డివిజన్ నుంచి సోదరిమణి లలిత కుమారి గుర్తు మీ గుండెల్లో ఉన్న అస్సం గుర్తు. 9వ డివిజన్ నుంచి శాంతక్క గుర్తు కూడా అస్సం గుర్తే. శాంతక్క సోదరిమణి శాంతక్క గుర్తు కూడా అస్సం గుర్తే. 2 తోబుట్టువుల్ని, నా 2 ఆడబిడ్డల్ని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించే బాధ్యత మీది, అభివృద్ధి చేసే బాధ్యత నాది. స్థానికంగా ఇప్పుడే మిత్రులు చెప్తున్నారు శ్మశాన వాటికి ఇబ్బంది ఉందని. ఈ కోడైన మరుక్షణం అధికారులు పంపిస్తా. భూములు ఇచ్చే మంత్రిని నేనే కాబట్టి ప్రభుత్వ స్థలాన్ని ఒకటి గుర్తించి శాశ్వతమైన మీ సమస్య శ్మశాన వాటికని ఇచ్చే బాధ్యత కూడా నాదే. నాకు పూర్తి నమ్మకము, విశ్వాసము ఉంది. ఇల్లిచ్చే మంత్రి, ఇల్లిచ్చేది నేనే, ఇళ్ల స్థలం ఇచ్చేది నేనే, రేషన్ కార్డు ఇచ్చేది నేనే, సన్న బియ్యాన్ని ఇచ్చేది నేనే, కరెంటు వైర్లు తీయించేది నేనే, రోడ్లు ఏంచేది నేనే,